హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. సో ఈరోజు ఎపిసోడ్ ఏంటంటే డిఫరెంట్గా ఉండబోతుందండి. ఎప్పుడు మనం ఏదో ఒక ప్యాటర్న్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కదా, ఈసారి సెట్ లాగా చూపిస్తున్నాను. చోకర్ అండ్ అలాగే హారం. మీరు రెండు తీసుకోవాలని ఏం లేదు, మీకు ఓన్లీ చోకర్ నచ్చితే చోకర్కి వెళ్ళిపోవచ్చు, ఓన్లీ హారం నచ్చితే ఓన్లీ హారం తీసుకోవచ్చు. కానీ రెండు ప్యాటర్న్స్ కంబైన్ చేస్తే మనకి ఎలా ఉంటుంది లుక్ అన్న దానికోసమే ఈ ఎపిసోడ్. ఒక ప్లెయిన్ శారీ కట్టుకొని చోకర్ అండ్ అలాగే హారం పెట్టుకుంటే అయితే అద్దరిపోబోతుంది ప్యాటర్న్. అలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఈరోజు ఎపిసోడ్లో కవర్ చేస్తున్నాము. పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే డూ విజిట్ అవర్ స్టోర్. మన అడ్రస్ మనకైతే 4 బ్రాంచెస్ ఉన్నాయండి. హిమాయత్ నగర్, నాగోల్, మలక్పేట్ అండ్ జయంతియు. ప్రస్తుతం మలక్పేట్ బ్రాంచ్ నుంచి కలెక్షన్ చూపిస్తున్నాను. అడ్రస్ మీ అందరికీ ఆల్రెడీ ఐడియా వచ్చేసి ఉంటుంది. మన మెట్రో పిల్లర్ నెంబర్ 1464కి ఆపోజిట్లో ఉంటుంది. స్టోర్ విజిట్ చేశారంటే కంప్లీట్ కలెక్షన్ పెట్టుకొని చూసి సాటిస్ఫైడ్గా తీసుకోగలుగుతారు. ఈ బ్రాంచ్ అనే కాదు, మీకు ఎక్కడ దగ్గర అవుతే అక్కడ విజిట్ చేయండి. ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఈరోజు ఈ ఎపిసోడ్ అయితే యూనిక్గా ఉండబోతుందండి. అంతా కూడా బీట్స్ కాన్సెప్ట్తో తీసుకొచ్చాము. చోకర్ విత్ హారం ప్యాటర్న్ చూపిస్తున్నాను. మీరు రెండు తీసుకోవాలని కాదు, మేము జస్ట్ అలా సెట్ చేసాము. అంటే బాగుంటుంది ఇలా పెట్టుకుంటే. ఒక ప్లెయిన్ శారీ వేసుకొని మీరు ఆ చోకర్ అండ్ హారం పెట్టుకుంటే చూడండి ఎంత రాయల్ లుక్ వస్తుందో. అలా మేము జస్ట్ చూపిస్తున్నాము. మీకు ఓన్లీ చోకర్ నచ్చింది అంటే ఓన్లీ చోకర్ తీసుకోవచ్చు, లేదా కింద హారం నచ్చింది అంటే, రెండు నచ్చాయి అంటే ఇంకా హ్యాపీ. చాలా మంచి కలెక్షన్ చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే చోకర్తో స్టార్ట్ చేసేద్దాం. సింపుల్ పర్ల్ చోకర్, 3 లైన్స్తో పర్ల్స్ వచ్చేసాయి. మధ్యలో పెండెంట్ చూడండి. కొందరికి ఏంటంటే మాకు స్వరోస్కి పర్ల్స్ కావాలి అంటారు, కొందరికి నార్మల్ పర్ల్స్ ఫ్రెష్ వాటర్ పర్ల్స్ కావాలి అంటారు. కస్టమైజేషన్ 100% చేపించేసుకోవచ్చు. అంటే మీకు ఏ పర్ల్స్లో కావాలో. నేను జస్ట్ మీకు కాన్సెప్ట్ చూపిస్తున్నాను. పెండెంట్ చూడండి, మధ్యలో పింక్ స్టోన్, వాటిపైన ఫ్లోరల్ కార్వింగ్, చుట్టూ పెటల్స్ లాగా సీజర్స్ వచ్చాయి, కింద కూడా సేమ్ పర్ల్స్ అనమాట. సో మనకి చోకర్ది గ్రాస్ వెయిట్ వచ్చేసి 30 గ్రామ్స్ ఉంది, నెట్ వెయిట్ వచ్చేసి 4 గ్రామ్స్ పడుతుంది. నెక్స్ట్ హారం చూసేయండి, బీట్స్ బేబీ పింక్ కలర్ అయితే అసలు చాలా యూనిక్. రెడ్ గ్రీన్ మనం బీడ్స్లో చూస్తూనే ఉంటామండి అందరి దగ్గర. ఇలాంటి లైట్ పేస్టల్ కలర్స్ ఏంటంటే ఎక్స్క్లూసివ్గా కనబడతాయి. 4 లైన్స్లో వచ్చేసాయి. వాటి మధ్యలో చూడండి ఇలా 3 బ్రోచెస్ లాగా ఫ్లవర్ ప్యాటర్న్ అనేది ఇచ్చేసాం. ఇవంతా సీజర్స్తో వచ్చేసాయి. పెండెంట్ కూడా చాలా బాగుంది, ఫ్లోరల్ ప్యాటర్నే. ఒక 3 లైన్స్లో మధ్యలో ఒక మొజనైట్, మిగిలినవంతా సీజర్స్తో అదిరిపోయింది ప్యాటర్న్. సేమ్ ఇవే బీడ్స్ అండ్ గోల్డెన్ బాల్స్ మువ్వల్లాగా మనం డాంగిల్ అవుతున్నాయి. సో మనకి హారంది గ్రాస్ వెయిట్ వచ్చేసి 89 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 25 గ్రామ్స్. మీకు ఇంకా బడ్జెట్లో అయిపోవాలి, మాకు ఇక్కడ బ్రోచెస్ 2 కావాలి, 1 కావాలి, అలా కూడా అడుగుతూ ఉంటారండి. అంటే తక్కువ వెయిట్లో తక్కువ బడ్జెట్లో అయిపోవడానికి అలా ఏదైనా ఉన్నా కస్టమైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఈ ప్యాటర్న్ చూసేయండి. పైన అంతా కూడా 3 లైన్స్లో వచ్చేసింది. అది కూడా గ్రీన్ బీట్స్ అనమాట. 3 లైన్స్లో గ్రీన్ బీట్స్, వాటి మధ్యలో పర్ల్ బాల్స్. పెండెంట్ చూసేయండి, ఇక్కడ బాక్స్ షేప్లో గ్రీన్ స్టోన్ ఫ్లోరల్ కార్వింగ్తో చుట్టూ మనకి పెటల్స్ లాగా వచ్చాయి కదా, అవంతా సీజర్స్ వచ్చేసాయి. సేమ్ ఇదే సీజర్స్తో ఫ్లవర్ ప్యాటర్న్ అండ్ అలాగే గ్రీన్ బీడ్ అండ్ పర్ల్స్ కింద డాంగిల్ అవుతున్నాయి. ఓన్లీ ఈ చోకర్ మీరు ఏదైనా పార్టీస్కి ఇప్పుడు లెహెంగాస్ వేసుకుంటున్నారు అంటే అలాంటి చోకర్ బాగుంటుందండి. శారీస్ పైకి కూడా చాలా బాగా కనబడతాయి. ఇదే ప్యాటర్న్లో మీరు స్టడ్స్ కూడా చేపించుకున్నారంటే అసలు పీస్ అయితే అదిరిపోతుంది. సో చోకర్ది చెప్తున్నాను చూడండి. చోకర్ గ్రాస్ వెయిట్ వచ్చేసి 35 గ్రామ్స్ ఉంది, నెట్ వెయిట్ వచ్చేసి ఓన్లీ 5 గ్రామ్స్. అంటే ఓన్లీ పెండెంట్, చాలా ఎక్స్క్లూసివ్ పీస్. అండ్ ఇప్పుడు మనకి హారం అయితే అదిరిపోయింది కదండి, చాలా నిండుగా కనబడుతుంది హారం అయితే. పైనుంచి చూడండి లార్జ్ సైజ్, ఇంకా పర్ల్ బాల్స్ కానీ, ఈ నక్షి బాల్స్ కానీ, ఈ గ్రీన్ బీడ్ బాల్స్ ఉన్నాయి అండ్ అలాగే రూబీ బాల్స్ అంటే రూబీ బీడ్స్ ఉన్నాయి. అన్నీ కూడా ఎక్స్క్లూసివ్ ఐటమ్స్. అంటే లార్జ్ సైజెస్ పెట్టడం వల్ల దూరం నుంచి చూసే వాళ్ళకి కూడా మన జ్యువెలరీ అట్రాక్టివ్గా బాగా కనబడుతుంది. ప్రతి ఒక్క పర్ల్కైనా, నక్షి బాల్కైనా, ఇలా బీడ్స్కైనా కానీ గోల్డెన్ క్యాప్స్ కూడా చాలా చక్కగా కనబడుతున్నాయి. పెండెంట్ చూసేయండి, పెండెంట్ అయితే అమ్మవారి రూపం 3D కాన్సెప్ట్తో వచ్చేసింది. అంటే చిన్న గోల్డెన్ లైన్స్ పైన అమ్మవారి రూపం, అలా తామర పువ్వు పైన. చుట్టూ చూడండి సీజర్స్, గ్రీన్ స్టోన్స్, కింద పీకాక్స్ అండ్ మ్యాంగోస్తో అదిరిపోయింది ప్యాటర్న్. డాంగ్లర్స్ అయితే కలర్ఫుల్గా బీట్స్ వచ్చేసాయి అండ్ బీట్స్కి పైన వైపున కింద వైపున రైస్ పర్ల్స్ ఉన్నాయి. బాగుందండి ప్యాటర్న్ అయితే. సో ఇప్పుడు మనకి ఈ బీడ్ ఇప్పుడు కంప్లీట్గా చూడ్డానికి హెవీగా ఉంది కదండి. మీకు వెయిట్ అయితే అస్సలు గెస్ చేయలేరు, బికాజ్ ఎంతో హెవీ అవుతుంది అనుకుంటారు. కానీ గ్రాస్ వెయిట్ 55 గ్రామ్స్ ఉంది, నెట్ వెయిట్ వచ్చేసి 23 గ్రామ్స్. బడ్జెట్లో అయిపోతుంది, కానీ మన దగ్గర హెవీగా ఒక ప్యాటర్న్ ఉంది అన్నట్టు కూడా కనబడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఈ చోకర్ చూసేయండి. స్మాల్ సైజ్ రైస్ పర్ల్స్ ఉంటాయి చూసారా, అలాంటివి పర్ల్ బంచ్ లాగా
అటు ఇటు ఇటు. సో మనకి 3 లైన్స్, ఈజీగా 4 లైన్స్ అండి. ఈ 3 హుక్స్కి ఒక్కొక్క దానికి 4 లైన్స్ లాగా పర్ల్ బంచెస్ వచ్చేసాయి. మధ్యలో దానికి మాత్రం మనకి పర్ల్స్తో పాటు కలర్ఫుల్ బీట్స్ కూడా ఇచ్చేసారు. పెండెంట్ చూడండి, అమ్మవారి రూపం పెండెంట్ వచ్చింది చోకర్కి. బాగుంది కదండి ప్యాటర్న్. అమ్మవారి రూపం పెండెంట్ వచ్చేసి డాంగ్లర్స్ అంతా కలర్ఫుల్ బీట్స్ అండ్ పర్ల్స్ తీసుకుందాం. నార్మల్గా పర్ల్ చోకర్కి అంటే 3 పర్ల్స్, ఆ లైన్స్ వేరు. ఇలా రైస్ పర్ల్స్తో ఉండే చోకర్ డిఫరెంట్ లుక్. వాటి లుక్ వాటిదే, వీటి లుక్ వీటిదే. మీరు చూడండి, మీకు ఇలా రైస్ పర్ల్స్తో కావాలా పెండెంట్ అంటే ఇప్పుడు చోకర్, లేదా సింగిల్ పర్ల్స్తో మీకు చోకర్ కావాలా చూసి తీసుకోండి. రెండు ఈరోజు ఎపిసోడ్లో అయితే కవర్ చేస్తున్నాము. సో చోకర్ది గ్రాస్ వెయిట్ వచ్చేసి 21 గ్రామ్స్ ఉంది, నెట్ వెయిట్ వచ్చేసి 7 గ్రామ్స్ పడుతుంది. నెక్స్ట్ ఈ హారం అయితే అసలు ఎక్స్క్లూసివ్ పీస్ అనే చెప్పాలి. 4 లైన్స్లో మనకి పంకిన్ స్టైల్ బీట్స్, స్మాల్ పంకిన్ స్టైల్ బీట్స్ 4 లైన్స్లో వచ్చాయి. 2 బ్రోచెస్ వచ్చేసాయి. బ్రోచ్ అంతా ఫ్లవర్ ప్యాటర్న్, గ్రీన్ స్టోన్ సీజెట్స్ వచ్చాయి. కింద చూడండి పెండెంట్ ఏం లేకుండానే ఈ కలర్ఫుల్గా బీట్స్ చేంజ్ చేయడం వల్ల పెండెంట్ ఉన్న లుక్ వచ్చేసింది. వితౌట్ పెండెంట్ లుక్, ఓన్లీ బ్రోచెస్ వల్ల. సో ఇలాంటి ప్యాటర్న్ మనకి బడ్జెట్లో అయిపోవాలి కానీ పెద్దగా బాగుండాలి అంటే ఇలాంటివి ట్రై చేయొచ్చు. హారంది గ్రాస్ వెయిట్ 65 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ అయితే ఓన్లీ 9 గ్రామ్స్ పడుతుంది. ఈ చోకర్ చూస్తే ఎవరికైనా నచ్చకుండా ఉండదు, అంత బాగుంది ప్యాటర్న్ అయితే. 5 లైన్స్ ఉన్నాయండి చోకర్లో, గ్రీన్ ఎమరాల్డ్ బీట్స్ 5 లైన్స్ వచ్చేసాయి. పెండెంట్ చూడండి, గ్రీన్ స్టోన్ మధ్యలో చుట్టూ మనకి అంత ఫ్లోరల్ అండ్ క్రీపర్స్ లాగా సీజర్స్తో వెళ్తున్నాయి. డాంగ్లర్స్ అంతా పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బీట్స్లో తీసుకున్నాం. ఇక్కడ డైరెక్ట్గా ఇవ్వకుండా ఒక చిన్న గోల్డెన్ లైన్ ఇచ్చారు చూస్తే. వాటి నుంచి ఒక మంచి స్టోన్, వాటికి పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బీట్స్ హ్యాంగ్ అవుతున్నాయి అనమాట. సో ఇక్కడ కూడా మనకి గోల్డెన్వి చిన్న చిన్న పెండెంట్ స్టైల్ ఉంది. మెయిన్ పెండెంట్ అయితే మీరు చూసారు, ఆ మెయిన్ పెండెంట్కి కింద చాంద్ లాగా అంటే మూన్ షేప్, వాటిలో అంతా స్టోన్స్ అండ్ పర్ల్స్ అండ్ గ్రీన్ బీట్స్. ఎక్కువ కలర్ఫుల్ కాకుండా, అంటే కలర్ఫుల్గా ఉన్నప్పుడు కొందరికి ఏంటంటే ఎక్కువ క్లాసీగా లేదు అన్న ఫీలింగ్ వస్తుంది. ఇలాంటివి చూడండి ఈజీగా క్లాసీ లుక్ అనేది కనబడుతుంది. చోకర్ది గ్రాస్ వెయిట్ 67 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 17 గ్రామ్స్ పడుతుంది. హారం అయితే మనకి 4 లైన్స్ ఉన్నాయి. ఫస్ట్ 4 లైన్ అంతా కూడా ఎమరాల్డ్ బీట్స్ వచ్చాయి, లాస్ట్ లైన్ అంతా పర్ల్స్ వచ్చాయి. సో ఓవరాల్గా 5 లైన్స్ ఉన్నట్టు. ఈ ఎమరాల్డ్ బీట్స్ పైన అంతా కూడా చిన్న చిన్నగా మనకి మోజోనైట్ లుక్తో లీఫ్ ప్యాటర్న్ ఇచ్చారు. అండ్ ఈ పర్ల్స్ దగ్గర చూడండి, ఈ పర్ల్స్ నుంచే మనకి ఎక్స్క్లూజివ్గా బయటికి పర్ల్స్ అండ్ గ్రీన్ బీట్స్ హ్యాంగ్ అవుతున్నాయి. సో మీకు పెట్టుకున్నాక ఈ సైడ్ డాంగ్లర్స్ వల్ల లుక్ అనేది ఇంకా బాగా కనబడుతుంది. మెయిన్ పెండెంట్ కూడా మ్యాంగోస్ ఫ్లోరల్ ప్యాటర్న్ పెండెంట్, ఒక 4 మ్యాంగోస్ వచ్చాయి, ఒక 2 to 3 మనకి ఫ్లవర్స్ వచ్చాయి. అంతా సీజెట్స్ అండ్ మోజోనైట్స్తో. డాంగ్లర్స్ అంతా పర్ల్స్ అండ్ స్మాల్ గ్రీన్ బీట్స్ తీసుకున్నాం. సో వీటికి చూడండి మనకి హారంకి అయితే గ్రాస్ వెయిట్ 90 గ్రామ్స్ ఉంది, నెట్ వెయిట్ వచ్చేసి 40 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఒక సింపుల్ చోకర్ అయితే ఈజీగా 5 లైన్స్లో గ్రీన్ బీట్స్ అండ్ మధ్యలో పర్ల్ బాల్స్. సో చోకర్ అంతా బీట్స్ పర్ల్స్తో 5 లైన్స్ వచ్చేసాయి. పెండెంట్ విక్టోరియన్ పెండెంట్ అండి, షేప్ డైమండ్ షేప్, అవుట్లైన్ అంతా సీజర్స్, మధ్యలో లీవ్స్ అంతా కూడా మోజోనైట్స్. ఇక్కడ చూడండి ఓవల్ షేప్లో గ్రీన్ స్టోన్ వచ్చేసింది. డాంగ్లర్స్ అంతా సేమ్ ఇవే గ్రీన్ బీట్స్ అండ్ రైస్ పర్ల్స్లో తీసుకున్నాం. చోకర్ వచ్చేసి గ్రాస్ వెయిట్ 35 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 21 గ్రామ్స్ పడుతుంది. హారంలో పెండెంట్ ఆల్రెడీ ఐ క్యాచీగా ఉంది. ఫస్ట్ అయితే 2 లైన్స్లో వచ్చేసాయి. ఒకటి గ్రీన్ బీట్, వాటి మధ్యలో చూడండి ఇలా ట్రాన్స్పరెంట్ బీట్స్ వచ్చేసాయి 2 లైన్స్లో. మెయిన్ పెండెంట్ అయితే మధ్యలో పింక్ స్టోన్, పైన పీకాక్, సీజర్స్ అండ్ మోజోనైట్స్తో, కింద కూడా ఈ ఫ్లోరల్ ప్యాటర్న్, కలర్ఫుల్ బీట్స్ వచ్చాయి. బాగుందండి కాన్సెప్ట్. అసలు పెండెంట్ మీకు నా హ్యాండ్ పెడుతున్నాను, మీకు అర్థమవుతుంది ఎంత పెద్ద పెండెంట్ ఉంది అనేది. సో ఈ లాంగ్ హారం అయితే గ్రాస్ వెయిట్ 92 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 34 గ్రామ్స్ పడుతుంది. మాకు ఇక్కడ గ్రీన్ వద్దు, ఇలాంటి పింక్ కావాలి, లేదా మాకు డిఫరెంట్ కలర్ కావాలి, ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్ ప్రాసెస్ అండ్ చాయిసెస్ ఉంటాయి కాబట్టి ఎలా కావాలి అనుకున్న 100% కస్టమైజ్ చేసుకోవచ్చు. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూసేయండి. ఇక్కడ ఫస్ట్ అయితే చిన్న చోకర్ చూసేద్దాం. చోకర్ మనకి 5 to 6 లైన్స్లో వచ్చేసాయి. అంతా కూడా స్మాల్ సైజ్ ఎమరాల్డ్ బీట్స్ 5 to 6 లైన్స్లో మంచిగా ఒక బంచ్ లాగా ఫామ్ అయిపోయింది. పెండెంట్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి రూబీ స్టోన్, వాటిపైన గోల్డెన్ కావింగ్తో ఫ్లవర్, చుట్టూ పెటల్స్ లాగా ఇచ్చారు కదా అవంతా సీజర్స్, కింద కూడా లీవ్స్ సీజర్స్ అండ్ గ్రీన్ స్టోన్. డాంగ్లర్స్ అంతా పర్ల్స్ వచ్చేసాయి, పర్ల్స్ అండ్ స్మాల్ గ్రీన్ బీట్స్ అనమాట. సో చోకర్ది వచ్చేసి గ్రాస్ వెయిట్ 22 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 7 గ్రామ్స్ పడుతుంది. హారంది వచ్చేసి మనకి 5 లైన్స్లో ఉన్నాయండి. మంచి లైట్ గ్రీన్ ఎమరాల్డ్ బీట్స్ ఉంటాయి కదా, రష్యన్ ఎమరాల్డ్స్ అంటూ ఉంటారు, లైట్ గ్రీన్, వాటి మధ్యలో పర్ల్స్ కూడా వచ్చేసాయి.
పెండెంట్ మాత్రం అటు ఇటు పీకాక్, పైన కలర్ఫుల్గా ఫ్లవర్ వచ్చేసింది, మధ్యలో ఎమరాల్డ్ స్టోన్, వాటిపైన కావింగ్. ఇక్కడ కూడా మనకి స్టోన్ పైన కావింగ్ ఉంది, ఇక్కడ కూడా స్టోన్ పైన మంచిగా కావింగ్ వచ్చేసింది. 2 lines ఆఫ్ డ్రాప్ షేప్స్. డాంగ్లర్స్లో మాత్రం పర్ల్స్ ఉన్నాయి, గ్రీన్ బీట్స్ ఉన్నాయి. సో మీకు హారంది వచ్చేసి గ్రాస్ వెయిట్ 94 grams, నెట్ వెయిట్ వచ్చేసి 21 grams పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను మీకు సింగిల్ పర్ల్ స్టైల్ కావాలా ఇలా రైస్ పర్ల్స్లో కావాలా అని. ఇందులో చూడండి, ఒకటి పర్ల్ వస్తే ఒకటి గ్రీన్ బీడ్, ఒకటి పర్ల్ ఒకటి గ్రీన్ బీడ్, అది 4 linesలో వచ్చేసింది. పెండెంట్లో మధ్యలో గ్రీన్ స్టోన్, చుట్టూ సీజర్స్ అండ్ అవుట్లైన్లో మాత్రం రూబీ స్టోన్స్ వచ్చాయి. సో కలర్ఫుల్ కాన్సెప్ట్, వైట్ గ్రీన్ రెడ్ ఆల్ కనబడుతున్నాయి ఆ చిన్న చోకర్లోనే. సో చోకర్ది గ్రాస్ వెయిట్ 30 grams ఉందండి, నెట్ వెయిట్ 5 grams పడుతుంది. ఇప్పుడు హారం కనుక చూసుకున్నట్టయితే గ్రీన్ కాదు, ఇది బ్లూయిష్లో ఉన్నాయి, టర్కోయిస్ బ్లూ అంటాం కదా, అలా 3 linesలో బ్లూ బీట్స్ వచ్చేసాయి. అండ్ వాటి మధ్యలో బ్రోచెస్ చూడండి, విక్టోరియన్ స్టైల్తో చక్కగా మొజనైట్ బ్రోచెస్ లాగా వచ్చేసాయి అనమాట, ఫ్లోరల్ ప్యాటర్న్. పెండెంట్లో అమ్మవారి రూపం, అమ్మవారు ఒక్కటి నక్షి స్టైల్లో, చుట్టూ పీకాక్స్, అలంకరణ ఫ్లోరల్స్ ఇవంతా కూడా సీజెట్స్ అండ్ మొజనైట్స్ ఉన్నాయి. డాంగ్లర్ సేమ్ ఇవే బ్లూ బీట్స్ అండ్ పర్ల్స్లో తీసుకున్నాం. కలర్ చాలా యూనిక్ కలర్, అంటే మీకు ఆల్మోస్ట్ చాలా టైమ్స్ చెప్తున్నాను రెడ్ గ్రీన్ చూస్తూ ఉంటామని, కానీ ఈ ప్యాటర్న్ ఎక్స్క్లూసివ్ అనమాట. సో మనకి గ్రాస్ వెయిట్ 59 grams, నెట్ వెయిట్ వచ్చేసి 24 grams పడుతుంది లాంగ్ హారంది. సో మన లాస్ట్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, ఇందులో మాత్రం ఫస్ట్ చోకర్ చూసేద్దాం. పర్ల్స్తో చోకర్ వచ్చేసింది, వాటి మధ్యలో రూబీ బీట్స్ కూడా వచ్చేసాయి. పెండెంట్ అయితే మధ్యలో రూబీ స్టోన్, ఒక లైన్ ఆఫ్ సీజెట్స్ అండ్ ఈ 2 lines ఆఫ్ మోజోనైట్స్ అనమాట. కింద డాంగ్లర్ చూస్తున్నారు కదా, మంచి రూబీ, అంటే ఇప్పుడు రూబీ బీడ్ అలా హ్యాంగ్ అవుతూ పర్ల్స్ వచ్చేసాయి. చోకర్ చాలా బాగుంది, గ్రాస్ వెయిట్ 35 grams, నెట్ వెయిట్ 11 grams పడుతుంది. హారం అయితే ఇంకా రాయల్ వెడ్డింగ్ కలెక్షన్ అనే చెప్పాలి. మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్య వెడ్డింగ్స్లో ఇలాంటి ప్యాటర్న్స్. పైన అంతా కూడా 4 lines ఆఫ్ పర్ల్స్ వచ్చేసాయి, వాటి మధ్యలో మనకి సీజెట్స్ అండ్ మోజోనైట్స్తో చిన్న చిన్నగా పర్ల్స్ బ్రోచెస్ లాగా వచ్చేసాయి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మోజోనైట్స్ అండ్ సీజెట్స్తో ఒక బ్రోచ్, ఇక్కడ నుంచి 4 lines ఆఫ్ గ్రీన్ బీట్స్ ఉన్నాయి. ఈ గ్రీన్ బీట్స్కి మధ్యలో చూడండి 2 linesకి ఇలా డ్రాప్ షేప్ సీజెట్స్ అండ్ మోజోనైట్తో. ఇక్కడ మళ్ళీ ఒక బార్ విత్ సీజెట్స్ అండ్ మోజోనైట్స్, ఇక్కడ నుంచి 4 lines ఆఫ్ పర్ల్స్ వచ్చాయి, 5th line అంతా మోజోనైట్స్ వచ్చాయి. మధ్యలో పెండెంట్ అయితే హైలైట్, అసలు సీజెట్స్ అండ్ మోజోనైట్స్ బ్యాలెన్స్డ్గా ఇచ్చేసి ఫ్లవర్ ప్యాటర్న్, ఇక్కడ రూబీ వచ్చింది, ఇక్కడ గ్రీన్ స్టోన్, మధ్యలో కూడా పెద్ద గ్రీన్ ఎమరాల్డ్ స్టోన్, సీజెట్స్ అండ్ మోజోనైట్స్తో ఫ్లవర్స్ ఇచ్చేసారు. డాంగ్లర్స్ డైరెక్ట్గా ఇవ్వకుండా ఇక్కడ నుంచి ఒక చిన్నగా మనకి సీజెట్స్ అండ్ మోజోనైట్స్ ఒక లీఫ్ లాగా ఇచ్చేసి వాటి నుంచి డాంగ్లర్స్ ఇచ్చారు. అదండి కాన్సెప్ట్ ఓవరాల్గా, వెరీ యూనిక్ ప్యాటర్న్. సో మనకి లాంగ్ హారం గ్రాస్ వెయిట్ 114 grams ఉంది, నెట్ వెయిట్ వచ్చేసి 102 grams పడుతుంది. సో చూసారు కదండి కలెక్షన్ ఎంత బాగుందో. పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే డూ విజిట్ ఆర్ స్టోర్స్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మన రెగ్యులర్ అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి. సో యూ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.